ఉమ్మడి కర్నూలు జిల్లాలో మే 13వ తేదీ జరిగినటువంటి పోలింగ్ రోజు ఒక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఘర్షణలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహణ పూర్తి అయినప్పటికీ కౌంటింగ్ తర్వాత మాత్రం నివురుగప్పిన నిప్పులాగా పల్లెల్లో ఉన్నటువంటి ప్రతీకార చర్యలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. మరి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం కత్తులు లేస్తున్నాయనే చెప్పవచ్చు. ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో నిన్నటి రోజున జరిగినటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ టీడీపీ కార్యకర్త చౌదరిని కత్తులతో నరికి చెప్పినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఎన్నికల్లో టీడీపీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అధికారం కూడా టీడీపీ పార్టీ కైవసం చేసుకుందనేటువంటి నెపంతో ఇరు పార్టీలకు సంబంధించి అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ నాయకులైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. గత 2 రోజుల క్రితమే బొమ్మరెడ్డిపల్లెలో ఒక వాల్మీకి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక ఏ వైసీపీ ఫాలోయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాలోయర్ మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే హత్యకు గురైనటువంటి వ్యక్తి అంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది ఫలితాల తర్వాత కూడా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రశాంత వాతావరణం నెలకొంది అనే ఉద్దేశంతో నిన్నటి రోజున బొమ్మిరెడ్డిపల్లెకి చేరుకున్నటువంటి వైసీపీ కార్యకర్తల ఇంటి వద్దకి టీడీపీ నాయకులు వెళ్ళి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఒకవైపు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దాడికి పాల్పడుతున్న నేపథ్యంలోనే కత్తితో దాడి చేసి హతమార్చినటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. గత 2 రోజుల క్రితం కోడుమూరు నియోజకవర్గం కొత్తపల్లెల గ్రామంలో కూడా వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సుమారు 5-6 మంది గాయాల పాలు అయినటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరు రాళ్ళు రూకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో నిన్న మధ్యాహ్నం సమయంలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. అక్కడే ఉన్నటువంటి ఆటోలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ఘటనలో 4 గాయపడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫ్యాక్షన్కి పుట్టినిల్లు లాంటిది. అలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు అటు టీడీపీ పార్టీ ఇటు వైసీపీ పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కత్తులు లేస్తూ ఉన్నాయి, కుత్తుకలు తెగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున మాత్రం బొమ్మిరెడ్డిపల్లిలో ఒక వ్యక్తిని టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పల్లెల్లో ప్రశాంత నెలకొల్పాలంటే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో జరిగినటువంటి ఈ హత్యకు బాధ్యులైనటువంటి అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారు పోలీసులు. ఎన్నికలకు ముందు కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. తమ మీద ప్రతీకార చర్యలకి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి సిఐని అదేవిధంగా ఎస్ఐని కూడా విఆర్కు పంపించినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. ఏది ఏమైనా మాత్రం పల్లెల్లో ప్రశాంతత నెలకొల్పాలంటే శాంతి భద్రతలు గట్టిగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కోడుమూరు నుండి ఊరు పోతున్నాం. నిన్న విత్తనాలు తీసుకొని పంట వేసుకున్నామని మధ్యాహ్నం వెంకటగిరి మధ్యాహ్నం కోరంట్ల మధ్యాహ్నం వచ్చి జై జగన్ అని నినాదాలు పలికిన తర్వాత వాళ్ళతోనే మనకెందుకు మనకు గెలిచిన ఆనందంలో ఉన్నవారు వాళ్ళు ఓడిన ఆనందంలో ఉన్నారని మేము కామ్గా వెళ్ళిపోయినాము. మళ్ళీ పోయి గోరంట్ల ఇట్లా కూతలు వేసినారు. అయినా సరేలే అని ఊరుకుపోయినాము. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ బైక్ ర్యాలీ తిప్పి కూతలు వేసినారు. ఇంకా అప్పటికి కూడానే ఊకనే ఉన్నాము. మళ్ళీ ఊర్లో అయిపోతే ఊర్లో అప్పుడు కట్టెలు తీసుకొని వచ్చినారు. కొడివెన్లు కట్టెలు రాడ్లు తీసుకొని వచ్చినారు. మా మనుషులను తక్కువ ఉన్నాము, వాళ్ళ మనుషులు ఎక్కువయ్యి ఇంకా మా ఆపుకోలేకపోయినాము. మీనబడి కొట్టినారు. దెబ్బలు తట్టుకోలేక మేము కోడుమూరు చేరుకున్నాము. కోడుమూరు నుండి మళ్ళా డైరెక్ట్ కర్నూలు చేరుకొని పెద్ద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు నిన్న బైకులు ర్యాలీ తిప్పించి మా మీద దాడికి పంపించి మమ్మల్ని రొచ్చగొట్టి మళ్ళీ ఇళ్ళ మీద కూడా తిరిగి మనం ఎట్లా వేస్తారా మీరు వైసీపీ నుంచి టీడీపీ లేకపోయి మాకు మెజార్టీ రాలేదు, మీని ఎట్లా బతుకుతారో మీరు ఏం చేస్తారు ఏడ బతుకుతారో చూస్తాం, సరే మీ కథ ఏమైనా చేస్తా, మీరు ఊర్లోకి వచ్చేది కావాలంటే మేము ఊర్లోకి కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాం. గ్రామవాసులు లేనటువంటి టీడీపీ కార్యకర్తలని మాకు ఓటు వేయలేదు. ఈసారి టీడీపీకి ఓటు వేశారు. ఇలా
ఇలా ఓటు వేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ యొక్క సోకాలిస్టులు. వాళ్ళు ఎవరో మీకే ఇందాక చెప్పారు. ఇట్లాంటి చర్యలు ఈయన పూనుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము. దొరికినటువంటి వాళ్ళను చితకబాది గ్రామంలోకి రాకూడదు మీకు అని చెప్పి, ఎందుకంటే అతను ఒక అరాచక శక్తి. హర్షవర్ధన్ రెడ్డి, నీ ఆటలు సాగు. వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కత్తులు లేస్తున్నాయి, కొత్తికలు తెగుతున్నాయి, హత్యలు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ గట్టి భద్రతా చర్యలతో పాటు నిఘా వ్యవస్థ పెంచాల్సినటువంటి అవసరం ఉందని స్థానికులు అటు వైసీపీ టీడీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యవాదులు కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.